దృశ్యాలన్నీ కూడా బయటకు వెళ్తున్నాయి. వాళ్ళు ఎవరో కాదు, అక్కడ సీసీ క్యామ్స్ ఉన్నాయి. ఆ సీసీ క్యామ్స్లోకి కొన్ని హ్యాండిల్స్ జొరబడిపోతున్నారు, లేదా హాస్పిటల్స్ ప్రమేయంతో కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల హాస్పిటల్స్కు ప్రమేయం లేకపోయినా వీక్ పాస్వర్డ్స్ ఉన్న చోట ఆ పాస్వర్డ్స్ తోటి అవన్నీ కూడా తీసుకొని హాస్పిటల్స్లో కొంతమంది సిబ్బంది ప్రమేయం కూడా ఇందులో ఉంటుంది. అవన్నీ తీసుకొని వాటిని ఈరోజు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇది నిజంగా ఒక రకంగా దేశ ప్రజలందరికి కూడా అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం. దీంతో పాటు అత్యంత శోచనీయమైన విషయం కూడా. అసలు ఎలా చేస్తున్నారు, ఎలా జరుగుతోంది, ఆ ట్విట్టర్స్ పేరేంటి, ఆ హ్యాండిల్స్ పేరేంటి, దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో ఉన్నారు. మధు, ఎస్, మధుని అడిగి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఇక ఇదే అంశానికి సంబంధించి మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా డిజిటల్ ఎథిక్స్కి సంబంధించి అనిల్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మధు ఉన్నాడా? రైట్, యా. కృష్ణకుమారి గారు వినిపిస్తోందండి? వినిపిస్తుందండి. ఎస్, అంటే ఇటీవల కాలంలోనే కొన్ని అంశాలు ముఖ్యంగా హాస్పిటల్స్కు సంబంధించి బయటకు వచ్చినాయి. ఇది గుజరాత్లోని ఓ హాస్పిటల్ ద్వారా ఇలా జరుగుతున్నాయని బయటకు వచ్చింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో, ఈవెన్ మన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి అనేక హాస్పిటల్స్లో అని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు అనేక గైనిక్ సమస్యల కోసం కానీ అనేక అంశాలకు సంబంధించి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ఆ వీడియోలన్నీ సీసీ క్యామ్స్లో రికార్డ్ అవ్వడము, అవి ఈ వీడియోలు మీకు కావాలా, మా ట్విట్టర్లో మా ఖాతాని డౌన్లోడ్ చేసుకోండి అంటూ 499 రూపాయలకి ఆ వీడియోలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. అంటే ఒక న్యూడ్ వీడియోలు మహిళలకు సంబంధించి ఇవి హాస్పిటల్స్ ద్వారా బయటకు వస్తున్నాయి. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఇది అత్యంత దారుణమైన విషయం, విచారించాల్సిన విషయం అండి. ఇప్పుడు ఒకానొక సందర్భంలో షాపుల్లో ట్రయల్ రూముల్లో కెమెరాలు ఉన్నాయి అని ఒకసారి కొన్ని వదంతులు వచ్చినాయి. అది వాస్తవం కూడా. సరే, ఏది ఏమైనా కనీసం హాస్పిటల్ అంటే మనకి ఒక రకంగా, అంటే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఆమె స్వయంగా గమనించి ఒక ట్రయల్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆమె చూపించి జరిగింది కదా. అవును, అది దాని గురించే చెప్తున్నాను. సరే, అది అప్పుడు ఈ షాపులు వాళ్ళందరూ ఎంతో కొంత ఎవరన్నా అలా చేసే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యారు, అయిపోయింది. ఇప్పుడు అసలు హాస్పిటల్స్ అంటే మామూలుగా ప్రజలు ఎలా డాక్టర్లను ఎలా చూస్తారు అంటే దేవుళ్ళు మాదిరిగా చూస్తారు. ఇప్పుడు అవి దేవాలయాలైనా కాకపోయినా, డాక్టర్లు రాబందులైనా, అంటే ఫీజులు తీసుకునే విషయంలో హాస్పిటల్స్, కానీ పేషెంట్స్ కి మాత్రం ఆ విధమైన గురుభక్తి, అంటే ఒక పూజనీయమైన భావం ఉంటది. మరి అలాంటి ప్రదేశాల్లో ఇంత నీచమైన కార్యక్రమం జరగటానికి, కార్యకలాపాలు జరగటానికి ఒకటేనండి కారణం. ఇవాళ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఇప్పుడు డబ్బు సంపాదించాలి, అంతే. ఈ డబ్బు సంపాదించాలి, ఈ డబ్బును ఖర్చు పెట్టాలి. దీనికోసం మనం ఏమైనా చేద్దాము, ఎంతటి అక్రమమైన మార్గాల్లో అయినా వెళ్ళి అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. మరి ఇలా అనుకునే పరిస్థితుల్లో, అంటే ఇలాంటి వాటికి అవకాశాలు ఇస్తున్న ఈ సమాజంలో ఈ హాస్పిటల్స్ కి, అన్ని హాస్పిటల్స్ లో జరుగుతాయని నేను అననండి. ఖచ్చితంగా కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని అంటే యాజమాన్యాలకు కూడా సంబంధం లేకోకుండా జరుగుతాయని మీరు కూడా చెప్పారు ఇందాక. అందుకని మనం అన్ని హాస్పిటల్స్ ని ఒక గాట కట్టేయలేం గాని, కానీ పేషెంట్లకు ఏమనిపిస్తుంది, వెళ్ళాలి అంటే అమ్మో ఏ హాస్పిటల్లో సీసీ కెమెరాలో ఉందో అనే ఒక భయం అయితే ఉంటది కదా. ఇలా ఒక అభద్రతా భావానికి గురి చేసే హక్కు ఎవరిచ్చారండి? ఇప్పుడు ఈ విషయంలో మటుకు ఖచ్చితంగా ఇప్పుడు సైబర్ ఎక్స్పర్ట్ ఎవరో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి సార్ కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఏది ఏమైనా ఈ డబ్బు సంపాదించాలి అనే ఒక బలహీనత మనిషిని ఎన్ని అడ్డదారులు తొక్కించాలో అన్ని అడ్డదారులు తొక్కిస్తుంది. మరి అదే ప్లేస్ లో ఒక్క క్షణం వాళ్ళు ఆలోచిస్తే
మా అమ్మే ఉంటే ఆ హాస్పిటల్లో, మా సిస్టరే ఉంటే, నా వైఫే ఉంటే ఏంటి పరిస్థితి అనే ఒక చిన్న ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన స్థాయి ఎలా ఉంది, అసలు వాళ్ళు వాళ్ళు చేసేది కరెక్టా తప్ప ఏంటి అసలు ఏమి ఆలోచించుకోలేని దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇట్లాంటి వాటి విషయంలో మట్టుకు అప్రమత్తత ఎక్కడ జరిగింది అనేది తెలిస్తే గనక వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఆ హాస్పిటల్స్ ప్రమేయం ఉన్నది అన్న వాటి గుర్తింపులు రద్దు చేయడం కావచ్చు, ఆ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించడం కావచ్చు చేసి, మేము ఈ విధమైన చర్యలు తీసుకున్నాము ఇక మీదట జరగవు అనే భరోసాని ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు ఏదన్నా జరిగింది ప్రజలకి అంటే ఎవరికి చెప్పుకుంటామండి? వెళ్ళి ప్రభుత్వాలకే కదా. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి ఏమన్నా అయిందండి, ఆ పిల్లలు ఎవరిని అడుగుతారు? ఆ ఇంటి పెద్దలనే కదా అడుగుతారు. మరి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మట్టుకు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మట్టుకు చాలా మాట్లాడుకోవాలంటే కూడా జగుప్స అనిపించేలాంటి వ్యవహారం అని నా అభిప్రాయం. రైట్ కృష్ణ కుమార్ గారు, ఎస్, అసలు ఇక్కడ హాస్పిటల్స్ లో ఏం జరిగింది, ఈ వీడియోస్ ఎలా బయటకు వచ్చినాయి, ఎలా సోషల్ మీడియాలోకి వస్తున్నాయి, దీనికి సంబంధించి ముందుగా మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో ఉన్నారు. మధు, యా, గుడ్ ఆఫ్టర్నూన్ మధు. ఏంటి అసలు ఏం జరిగింది, ముఖ్యంగా ఈ హాస్పిటల్స్కు సంబంధించి మహిళల వీడియోలు ఎలా బయటకు వస్తున్నాయి, అందులో ట్విట్టర్లో అంత ధైర్యంగా 499 రూపీస్ పెట్టి మావి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్పడం అంటే ఏంటి, అసలు అంత బహిరంగంగా రావడానికి కారణం ఏంటి, ఎక్కడెక్కడ వచ్చినాయి? ఎన్నో రకాల మోసాలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నా సరే ఈ రకమైనటువంటి మోసం కేవలం మహిళలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలను తాకట్టు పెట్టారు. అంటే 4,000కు 5,000 కమ్మే లాంటివి అది మీరు చెప్పలేను. ఈ నేరానికి పేరు అనేది చెప్పలేము. అటువంటి నేరం మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉందో జాగ్రత్త పడాలి. ఎవరు జాగ్రత్త పడాలంటే హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం. ఆ యాజమాన్యం చేసేటటువంటి నిర్లక్ష్యానికి వేలాది మంది మహిళల వీడియోస్ వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఎటువంటి వెబ్సైట్స్ అవి అంటే పూర్తిగా కూడా ఫార్మ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఆ ఫార్మ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లలో మన భారతదేశానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి మహిళల నగ్న వీడియోలు అక్కడ దర్శనమిస్తాయి. అంటే ఇంటర్నల్ టెస్ట్ల కోసం వస్తారు కదా. 50,000 వీడియోలని ట్రాక్ చేసి పడేశారు. హాస్పిటల్కు సంబంధించినటువంటి అంటే సుమారు భారతదేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాలలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ వీడియోలను ట్రాక్ చేసి మొత్తం వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తారు. తాజాగా చూసుకుంటే ఒకటి ఎక్స్లో ఆ పేరు కూడా చెప్తే మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి దాని దగ్గరికి వెళ్ళి అది కూడా చూస్తారు కాబట్టి ఆ పేరు చెప్పట్లేదు. ఒకడు ఎక్స్ వేదికగా